ఉత్తరాంధ్రలోనే కీలక పార్లమెంటు స్థానం, పోటీ కూడా ఎక్కువే. ఎంతో మంది ఉద్దండులు ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలా కీలక స్థానం నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆ అభ్యర్థి ప్రచారం, ప్రజల్లో తిరుగుతున్న తీరుతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారట. అంతమందిని అవాక్కయ్యేలా చేస్తున్న ఆ అభ్యర్థి ఎవరో ఒకసారి చూసేద్దాం. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నది 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ కళ. అందుకు అనుగుణంగా వేసుకున్న ప్రణాళిక కార్యరూపం దాలుస్తున్న తరుణంలో ఎన్నికలు వచ్చి పడ్డాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. మరి వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తేనే కదా అనుకున్న పనులు జరిగేది. ఆ లక్ష్య సాధనలో విశాఖ పార్లమెంటు స్థానం వైసీపీకి టాప్ ప్రయారిటీగా ఉంది. ఎంతో ప్రాధాన్యమున్న విశాఖ పార్లమెంటు స్థానానికి సమర్థమైన నాయకుడు కావాలని జల్లెడ పట్టిన వైసీపీ నాయకత్వం చివరికి ఉత్తరాంధ్రలో కీలక నేతైన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం వైపు మొగ్గింది. ఆయన సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బొత్స ఝాన్సీ లక్ష్మి అనుకున్నదే తడువుగా విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. తొలి రోజుల్లో ఆమెపై ప్రజల అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయట. విశాఖలో పరిస్థితులు ఆమెకేం తెలుసు అన్నట్టు ప్రతిపక్ష నేతలు కూడా వ్యంగ్యంగా మాట్లాడారట. తీరా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పాటు ప్రచార పర్వం ఊపందుకోగానే బొత్స ఝాన్సీ విషయంలో కొందరి అంచనాలు తారుమారవుతున్నాయట. బొత్స ఝాన్సీకి 2 సార్లు విజయనగరం జిల్లా నుంచి ఎంపీగా చేసిన అనుభవం ఉంది. భర్త బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కీలక నేతగా అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకోవడంతో విశాఖలో కొద్ది రోజుల్లోనే ఝాన్సీ అందరికీ దగ్గరయ్యారట. మరోపక్క నిన్న మొన్నటిదాకా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష కూటమి సైతం ఈ మార్పుతో ఆలోచనలో పడిందట. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి మొదట్లో తనకు తిరుగులేదన్న ధీమాతో ఉన్న భరత్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారని టాక్. ఉదయం 6 గంటలకే జనంలో ఉంటున్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. పరిస్థితులను త్వరగానే ఆకలింపు చేసుకుని అందుకు తగ్గట్టు వ్యూహాన్ని మార్చుకుంటున్నారామె. విశాఖ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ తనని ఎందుకు ఎంపీగా ఎన్నుకోవాలో, గతంలో పార్లమెంటులో తనకున్న అనుభవమేంటో వివరించి అందరినీ ఆకట్టుకుంటున్నారట ఝాన్సీ. అనుభవం ఉన్న నేత ఎంపీగా వస్తే పార్లమెంటులో విశాఖ వాణి గట్టిగా వినిపించే అవకాశం ఉంటుందని ప్రజలు ఆలోచించేలా ఝాన్సీ ప్రచార శైలి ఉందంటున్నారు. విశాఖ ఎంపీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఒకవైపు కూటమి అభ్యర్థి భరత్, వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మధ్య ప్రధాన పోటీ అనుకున్నా తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తే ఝాన్సీని ఇంటి మనిషిగా భావిస్తున్నారట విశాఖ ప్రజలు.